జూన్ 26 దేవుని వాక్య ధ్యానం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ప్రభువులో మనం స్థిరపరచబడ్డానికి ఆయన మనకిచ్చిన దివ్య వాగ్దానం ఎంతో గొప్ప ఆశీర్వాదం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే, ఇది వాగ్దానంగానే ఎంచాలి. ఎందుకంటే మనలను అనుమానాల నుండి, అవిశ్వాసం నుండి, అభద్రతా భావం నుండి తప్పించే ఒక గొప్ప ప్రశ్న. మన దేవుడు మనతో ఉన్నాడు అని నమ్ముతాం, మన దేవుణ్ణి ఆరాధిస్తాం, మన దేవునితో ప్రయాణిస్తాం. కానీ సమయము పరిస్థితి మనలను ఆయన మీద నమ్మకాన్ని తగ్గించేలా కొన్ని సందర్భాల్లో చేస్తుంది. ఆ పరిస్థితిని దాటినప్పుడే ఆయన గొప్పతనాన్ని నమ్మేవారంగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితి ఎలాంటిదైనా, నీవు చూస్తున్నది బహుశా నీ ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం ఉండొచ్చు, లేక ఎవరు కోల్చలేని ఎరుకో గోడ అయి ఉండొచ్చు, లేక ఏమాత్రము తగ్గని కుష్ఠరోగం అయి ఉండొచ్చు. నీ సైన్యము చిన్నగా ఉండి నీ ముందు పెద్ద సమస్య ఉండొచ్చు. ఏదైనా కానీ ప్రభు అన్నాడు, సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనలో నమ్మకం ఉంచు. ఆయనతో ప్రయాణించే నీవు ఆయనను ఇంకా పూర్తిగా నమ్ముతున్నావా? ఆయనను నమ్ముకుంటున్నావు, కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీలో ఉందా? ఆయనకు అసాధ్యము ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగల దేవుడితో నీవున్నావు. ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు, నీ స్థితిని ఉన్నతంగా మార్చగలడు అని నమ్మి ఆయనపై ఆధారపడు. ప్రభు నీ జీవితంలో ఉన్నతమైన దీవెనలు, నీ పరిస్థితిని మార్చి చక్కపరచగల శక్తిమంతుడు ఆయనే. అందుకే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తమును సాధ్యమే. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, సమస్తము సాధ్యపరచగల దేవా, మా పరిస్థితులన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాం. మా బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. నీ రక్షణ ఆనందంతో నింపండి. స్వస్థతలు దయచేయండి. నీ రక్షణతో బిడ్డలను ఆనందంతో ముందుకు నడిపించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.